రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కానీ ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ కానీ దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ కానీ ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్ని అంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సెలరేట్ చేసి ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ని మనం టెండర్ వేసుకున్నాం. ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేని కూడా టెండర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కానీ అదర్ అలీడ్ యాక్టివిటీస్ కానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వరంగల్ ఎయిర్పోర్ట్లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం కానీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్లో కూడా టెర్మినల్ బిల్డింగ్లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలుసు, మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఏవైతే సుమారు 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో మనం నిర్మించామో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కల్చర్ని, అక్కడ ఆర్ట్స్ని, అక్కడ ఉన్నటువంటి లెగసీని వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎయిర్పోర్ట్ని చూస్తే ఒక ప్రైడ్ ఫీలింగ్, ఒక గర్వంగా ఉండే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ని అంతటిని కూడా ఇన్వాల్వ్ చేశాం. దానికి ఉదాహరణే మొన్న పిఎం గారి చేతుల మీద రాజస్థాన్లో జోధ్పూర్ టెర్మినల్ ఓపెన్ చేస్తే అది ఎంత అద్భుతంగా ప్రజలందరూ కూడా దాన్ని అభినందించారో మనం అందరం చూసాం. అదే స్థాయిలో అవకాశం ఉంటే దానికి మించి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెర్మినల్స్ మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. నాకు ప్రత్యేకంగా నా టైంలో ఏదైతే తెలంగాణకి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి నేను కేంద్ర మంత్రిగా దీనికి ఉన్నప్పుడు జరగడం అనేది నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ ప్రాంతానికి అవసరం ఉంది. హైదరాబాద్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా మిగిలినటువంటి తెలంగాణలో కూడా చాలా అవకాశాలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయి. అవి అన్లాక్ చేయడానికి వరంగల్లో ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ కానివ్వచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దాని ద్వారా మంచి డిమాండ్ అక్కడ ఏర్పడుతుంది. ఆ వరంగల్ ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా జూన్ 2, 2028 లోపల పూర్తి చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయాలన్న పద్ధతిలో ఈరోజు అన్ని నిర్ణయాలు కూడా దానికి సంబంధించి తీసుకున్నాం. అలాగే మరొక ఎయిర్పోర్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుబట్టి ముందుకు నడిపిస్తుందో అది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆలోచనతో ముందుకు నడిపించాలనుకున్నాం. కానీ అక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది. డిఫెన్స్ తాలూకు ల్యాండ్ కూడా సుమారు 200-250 ఎకరాలు ఉన్నాయి. డిఫెన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రాజ్నాథ్ సింగ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం పెట్టాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఖచ్చితంగా దాన్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళ డిఫెన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్టెడ్గా అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుకు నడిపించాలని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు.
దానికి సంబంధించి సుమారు 1500 ఎకరాలు కావాలనంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది. అది కూడా వీలైనంత త్వరగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆదిలాబాద్లో కూడా బ్రహ్మాండమైన మరొక ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించడానికి అవకాశం ఉంటుంది. కేవలం సివిలియన్ ఎయిర్పోర్టే కాదు, డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్పోర్ట్, డిఫెన్స్ తాలూకా యాక్టివిటీతో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ ఆపరేషన్స్ కానీ వాటన్నిటితో కూడి ఉంటుంది. అది స్ట్రాటజిక్గా చాలా గ్రేట్ లొకేషన్, మన ఆదిలాబాద్ లొకేషన్ చుట్టుపక్కల 2-3 రాష్ట్రాలకు కూడా కేటాయించుతున్నటువంటి లొకేషన్ కాబట్టి దానికి సంబంధించి కూడా మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఎక్స్టెండ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము తెలియజేశాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈరోజు చాలా కెపాసిటీ, దేశంలో ఉన్నతమైనటువంటి ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఒకటి. అక్కడ క్రమేపీ కూడా ఎంఆర్ఓస్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ భవిష్యత్తులో మీరు చూస్తే మన ఉడాన్ పథకాన్ని కూడా మనం మరొక 10 సంవత్సరాలు మనము ప్రధానమంత్రి గారి తాలూకా సహకారంతో ఎక్స్టెండ్ చేశాం. 30,000 కోట్ల రూపాయలు సుమారు నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం ఉడాన్ పథకం ద్వారా ఖర్చు పెడుతున్నాం. మరొక 100 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అంటే 30,000 crores, 100 ఎయిర్పోర్ట్స్, 200 హెలిపోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నామనంటే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎయిర్ ట్రావెల్ కానీ ఎంత ఎక్స్పోనెన్షియల్గా భవిష్యత్తులో పెరగబోతుందో మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు సింగపూర్ అని మాట్లాడతాం, దుబాయ్ అని మాట్లాడతాం, అబుదాబి, టర్కీ ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద ఎకానమీస్గా ఈరోజు పెరిగాయనంటే అక్కడ కోర్ అంతా కూడా ఒక్క ఎయిర్పోర్ట్, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల ఆ ఎకానమీస్ అన్నీ కూడా మల్టీఫోల్డ్ గత 20-30 సంవత్సరాలుగా గ్రో అయ్యాయి. ఆ కెపాసిటీ, ఆ పొటెన్షియల్ ఈరోజు భారతదేశంలో ఉంది. అది అన్లాక్ చేశారు మన నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఆ యొక్క కెపాసిటీ రాష్ట్రాలు కూడా రియలైజ్ అయ్యి మా ప్రాంతాల్లో మరిన్ని ఎయిర్పోర్ట్స్ చేయాలని ఈరోజు వాళ్ళు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వస్తున్నారు. దాన్ని అభినందిస్తున్నారు రాష్ట్రాలన్నీ కూడా. ఎందుకనంటే ఈరోజు ఇండియా అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఏవియేషన్లో దాంట్లో ప్రధానమైన భాగం రాజ్యాల తాలూకుది ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసుకొని స్టేట్స్ కూడా ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి చేశాం. భవిష్యత్తులో అదే తరహాలో చేసి ఇండియాని ఏవియేషన్కి వరల్డ్లోనే ఒక హబ్గా క్రియేట్ చేయాలన్నది మోదీ గారి తాలూకు ఆలోచన. దాన్ని సంపూర్ణంగా వికసిత్ భారత్ 2047 కప్పడల్లో మనం పూర్తి చేస్తాం. దాంట్లో స్టేట్స్ ఇదే రకంగా తెలంగాణ ఎంత ఫాస్ట్గా ఈరోజు రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుందో అలాగే మిగిలిన కూడా స్టేట్స్ అన్నీ కూడా చేస్తే ఇంకా శరవేగంగా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. అలాంటి సహకారం అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మినిస్ట్రీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్పాలనంటే ఎయిర్పోర్ట్ తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక చరిత్రలాగా జరిగింది. అంత ఫాస్ట్గా ఎప్పుడు కూడా మేము కూడా అనుకోలేదు అంత ఫాస్ట్గా ఎవరైనా చేసిస్తారని. కానీ ఇచ్చిన మాట ప్రకారం 1 ఎకరా కూడా తక్కువ లేకుండా అంతటిని కూడా పూర్తి చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఇక మా బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి వరంగల్ ప్రజలకి మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ హామీగా తెలియజేస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ని వరంగల్లో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రొసీజరల్గా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. డిజైన్స్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మీకు కూడా చెప్పాను డిజైన్ యాస్పిరేషనల్గా చేద్దామని. ఈరోజు డిజైన్ కట్టాలంటే 4 స్టీల్ బిల్డింగ్లా పెట్టి గ్లాస్ బిల్డింగ్ కూడా కట్టచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన అక్కడ ఉన్నటువంటి కల్చర్ని మనం ప్రాపర్గా చూపించే విధంగా అది కూడా ప్రాసెస్ జరిగింది. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్లానింగ్ తాలూకా, డిజైన్ తాలూకా ఎలిమెంట్స్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నప్పటికీ ఎంత టైం పట్టాలో అంతే పడుతుంది. ఇందులో ఎక్కడ డిలే కూడా లేదు. అందుకనే చెప్తున్నాము ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేసినప్పుడు కూడా మీరే రియలైజ్ అవుతారు ఇంత ఫాస్ట్గా ఇది కట్టగలిగారు అనేది. ఆ ఒపీనియన్ తీసుకొని వచ్చే విధంగా మేము నిర్మిస్తాం. నేను ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మినిస్ట్రీ దగ్గర నుంచి మేము ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఎన్డీఏనా నాన్ ఎన్డీఏనా ఉండదు. ఇండియా అనే మేము ఆలోచించుకొని భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్గా మేము పుష్ చేస్తాం. అయితే అందులో సహకారం అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడే నేను చెప్పాను రాజ్యాల తాలూకుది ఉంది. భూమి అనేది రాజ్యం తాలూకు విషయం, స్టేట్ తాలూకు సబ్జెక్ట్. అది భూమి వాళ్ళు ఇవ్వగలిగితే అంత ఫాస్ట్గా మేము నిర్మించగలం. ఇప్పుడు మేము అందుకే అభినందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని, వాళ్ళు అంత ఫాస్ట్గా ఇచ్చారు కాబట్టి. ఇలాగే మిగిలిన రాజ్యాలు కూడా ఎన్డీఏ అయినా నాన్ ఎన్డీఏ అయినా, ఎందుకనంటే ఆ యాస్పిరేషన్ అన్ని దగ్గరలో ఉంది. అందరికీ ఎయిర్పోర్ట్లు కావాలి. ఈరోజు చాలా ప్రాంతాలు ఇంకా రిమోట్గా ఉన్నటువంటివన్నీ ఎయిర్పోర్ట్స్తో రాజ్యాలు కూడా ఎన్డీఏ అయినా నాన్ ఎన్డీఏ అయినా, ఎందుకనంటే ఆ యాస్పిరేషన్ అన్ని దగ్గరలో ఉంది. అందరికీ ఎయిర్పోర్ట్లు కావాలి. ఈరోజు
చాలా ప్రాంతాలు ఇంకా రిమోట్గా ఉన్నటువంటివన్నీ ఎయిర్పోర్ట్స్తో కనెక్ట్ చేయాలని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా మేము సలహా ఇవ్వాలనంటే మీరు ఎంత తొందరగా ల్యాండ్ ఇష్యూస్ని క్లియర్ చేసి ప్రాజెక్ట్కి అప్పచెప్పితే అంత తొందరగా మనం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలమనేది తెలియజేస్తున్నాం.